అంటే కొంచెం చిల్లరగా మాట్లాడారు, అది రూడ్గా మాట్లాడినారు, కొంచెం ఇట్లా రూడ్గా మాట్లాడుతుంటే సెకండ్ ఇయర్ ఆయన మ్యాగీ మాత్రం వస్తుంది, ఇడ్లీ మాత్రం చెత్తగా ఉంది. లంచ్ పెట్టాలి, నేను వస్తే రిటర్న్ పంపించారు. ఇంతమందిని ఫస్ట్ టైం కాలేజ్లో చూస్తున్నాం, సో ఇట్స్ న్యూ. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్. అంటే మా కాలేజీలో అథ్లెమా జరుగుతుంది కదా, దీని గురించి మీ రివ్యూ ఇవ్వండి ఒకసారి. గ్రౌండ్ అంతా చూస్తుంటే చాలా బాగుంది, పిల్లలందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు, మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ మీ కాలేజ్ నుంచి ఎన్ని టీమ్స్ వచ్చాయి మ్యామ్? త్రోబాల్, బాస్కెట్బాల్, క్యారమ్స్, చెస్ అలా వచ్చారు. సో క్యారమ్స్లో విన్నారు సింగిల్స్, డబుల్స్, అండ్ త్రోబాల్ అండ్ బాస్కెట్బాల్ సెమీస్లో పోయింది. సో నైస్, బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మేము వేరే కాలేజ్ నుంచి అని అనుకోకుండా, అంటే లైక్ ఉమెన్స్ కాలేజ్ అని అలా చూడకుండా కూడా యూ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ ఆర్ టీమ్, అది మంచిగా అనిపించింది. ఇవ్వాలనుకుంటున్నారు నెక్స్ట్ టైంకి అంటే మాకు కొంచెం ఏమైనా కావాలంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలో అలా కొంచెం మాకు ఐడెంటిఫై చేయగలిగితే బాగుండేది. ఇంత అంటే లైక్ పెద్ద గ్రౌండ్లో టు హూమ్ వి షుడ్ ఆస్క్ ఇఫ్ యూ వాంట్ ఎనీ హెల్ప్. యా, బట్ ఐ డోంట్ ఫైండ్ ఎనీవన్ లైక్, అంటే లైక్ అక్కడ టీం దగ్గర ఉన్న వాళ్ళు ప్లేయర్సే కనిపించారు, వాళ్ళని అడగాల్సి వస్తుంది. అలా కాకుండా లైక్ కోర్ట్ దగ్గర ఉన్నారు ఫర్ స్కోర్ రైటింగ్, దే హ్యావ్ దేర్ ఓన్ వర్క్, బట్ వాలంటీర్గా ఎవరైనా అలా కనిపిస్తే బాగుండేమో అనిపించింది. థ్యాంక్ యూ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఏ ఇయర్? 4th year. మన కాలేజ్లో అథ్లెమా జరుగుతుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుందా, ఇంతమందిని ఫస్ట్ టైం కాలేజ్లో చూస్తున్నాం, సో ఇట్స్ న్యూ. ఎందుకు మన కాలేజ్లో సంగమం జరిగింది 3 months బ్యాక్. సంగమం, దిస్ ఇస్ వెరీ డిఫరెంట్. నో, దిస్ ఇస్ అ స్పోర్ట్స్ ఈవెంట్. సంగమం వాజ్ అ జనరల్ కాలేజ్ ఈవెంట్. నో, మల్టిపుల్ కాలేజెస్ రాలే కదా సంగమంకి, మన కాలేజ్ వాళ్ళే ఉండే కదా. మన కాలేజ్లో బెస్ట్ ఇప్పుడు మనకు ఏ గేమ్ ఎక్కువ మంచిగా ఆడి గెలుస్తారు అనుకుంటున్నాం? నాకంత ఐడియా లేదా? ఓకే ఓకే. ఇంకేమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటున్నా? మీరు ఇట్లా వేసి ఎట్లా చెప్పు మన కాలేజీలోకే మీరు, నేను మళ్ళీ అడుగుతా. ఇట్స్ గ్రేట్, ఇట్స్ వెరీ న్యూ ఇన్ MVSR. అవర్ గ్రౌండ్ ఇస్ ఫైనలీ బీయింగ్ యూజ్డ్. ఇంత ఘనం అంటే మన గ్రౌండ్ ఎప్పుడు ఇంత ఫుల్ ఎప్పుడు చూడలేదు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏ స్పోర్ట్ అంటే ఇష్టం? బ్యాడ్మింటన్. మీరు పార్టిసిపేట్ చేయలేదా దాంట్లో? సాడ్, 4th year కదా, చదువుకోవాలి. మీకే ఉంది కదా ఈ ఆపర్చునిటీ, మీరు యూజ్ చేసుకోకపోతే ఎవరు? హ్యావ్ టు స్టడీ. ఇప్పుడు మన కాలేజ్లో ఏ గేమ్ విన్ అవుతారు అనుకుంటారు మీరు? వాలీబాల్. ఓకే, థ్యాంక్ యూ. కాలేజ్లో అథ్లెమా జరుగుతుంది కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఫీలింగ్ ఫన్. క్లాసెస్ వదిలేటి ఇక్కడికి వచ్చాం కదా. ఎందుకు మనకు 2 days హాలిడేస్ ఇచ్చారు కదా. ఇప్పుడు CRTs ఉన్నాయి మాకు. 4th year. 4th yearలో అందరు కన్ఫ్యూజ్ అవుతారు ఇట్లా. ఓకే ఓకే. అథ్లెమా జరుగుతుంది కదా, ఏ గేమ్లో విన్ అవుతారు అనుకుంటారు మన కాలేజ్ వాళ్ళు? మన కాలేజ్లో అన్ని గేమ్స్ విన్ అవ్వాలి కదా మన కాలేజ్ అన్నప్పుడు. ఫుట్బాల్ అయితే పక్కా అనుకుంటున్నాం, మా క్లాస్ వాళ్ళు ఉన్న ఫుట్బాల్. ఓకే, మీకు ఏ గేమ్లో ఇంట్రెస్ట్ ఉంటుంది నార్మల్గా? ఆడడమా చూడడమా? ఆడడమా, కబడ్డీ, త్రోబాల్ అన్నీ. మరి మీరు ఆడొచ్చు కదా. అంటే మనం ఎంకరేజ్మెంట్లో పెద్ద ఉన్నాం కదా. ఎంకరేజ్ కన్నా ఆడడంలో ఎక్కువ కిక్ ఉంటుంది కదా. లేదు, ఎంకరేజ్ చేయడం, ఆడితే మనం ఒక్కరం ఆడతాం, ఎంకరేజ్ చేసి అందరు టీం అంతా ఎంకరేజ్ చేయొచ్చు కదా. మీరు మన కాలేజ్ కాబట్టి మన కాలేజ్ గురించి ఒక చిన్న డైలాగ్ ఇవ్వండి. డైలాగా? ఈస్ట్ ఆర్ వెస్ట్, MVSR ఇస్ ద బెస్ట్. గట్టి చెప్పండి రా, గట్టి గట్టి తీసుకోండి, గట్టి జోష్గా కొంచెం. అథ్లెమా జరుగుతుంది కాబట్టి దాని గురించి ఒక చిన్న డైలాగ్. ఈస్ట్ ఆర్ వెస్ట్, MVSR ఇస్ ద బెస్ట్. ఏ గేమ్లో పార్టిసిపేట్ చేసి? కబడ్డీ. అయిపోయినాయా మ్యాచెస్? ఇంకా ఉన్నాయా? లేదు, ఒక మ్యాచ్ అయింది. ఇంకో మ్యాచ్ ఉందా ఇప్పుడు? ఉంది. మా కాలేజ్లో స్పోర్ట్స్ అథ్లెమా జరుగుతుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే ఏం సజెషన్ ఇస్తారు మా కాలేజ్కి? లంచ్ పెట్టాలి. ఎందుకు పెడతలేదా నిన్న నుంచి? అంటే మీ కోఆర్డినేటర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి వెళ్ళి అడిగితే మీరు చెప్తారు కదా. చెప్పొచ్చు కానీ కాలేజే పెడితే ఈజీగా పోయి తినచ్చు కదా, టోకెన్స్ తీసుకొని. టోటల్ ఎంతమంది వచ్చారు మీ కాలేజ్ నుంచి? చాలా మంది వచ్చినాం, 30-40 members. మీరేం ఆడుతున్నారు? మేము కబడ్డీ. ఎంతమంది ఉంటారు? 8 members. 8 members వచ్చినాం. ఓకే, మీరు 8 కాదు, కోర్టులో 7 కాదు. ఓకే, అరే కోర్టులో అడగలేనా? ఇంకేమన్నా మీరేమన్నా సజెషన్స్ ఇవ్వాలనుకుంటారా మా కాలేజ్ గురించి? ఏం లేదన్న, ఫుడ్ ఒకటి పెట్టండి చాలు.
ఫస్ట్ టైం జరుగుతుంది అనుకుంటాను మాకు తెలిసి మా బ్యాచ్లో, అందుకే మేము గిట్ట అడుగుతాం. ఓకేనా, థ్యాంక్ యూ. బీజేఐటీ క్యాప్టెన్ అంట కదా మీరు? అవును. ఓకే, ఎలా అనిపిస్తుంది మా కాలేజ్లో గేమ్స్ ఆడడం వల్ల? బాగుంది. విన్ అవుతారా, లూజ్ అవుతారా? కొట్టుకొని పోతాం, కప్పు తీసుకొని పోతాం. అంత ధైర్యం? అంతే ఉంటుంది. విజయ్ అంతా అంతే. మా కోచ్ మీద నమ్మకం. 10 మందికి వచ్చినాం. టోటల్ ఎంతమంది వచ్చారు మీరు? 7, మెయిన్ 7. ఎన్ని టీమ్స్ వచ్చినాయి, ఎన్ని స్పోర్ట్స్ టీమ్స్ వచ్చినాయి మా కాలేజ్కి? ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్, కబడ్డీ. అకార్డింగ్ టు యూ మా కాలేజ్ బెస్టా, మీ కాలేజ్ బెస్టా? 100% మాదే తోపు. దేంట్లో? అన్నిట్లో. అంటే ఒక్క స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్. క్యాంపస్. మా క్యాంపస్ చిన్నగా చాలా బాగుంటుంది, క్యూట్ అండ్ స్వీట్. మా కాలేజ్కి ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే ఏమి ఇస్తారు? సజెషన్సా? ఈ స్విమ్మింగ్ పూల్స్ తీసారా? మీ టీమ్ నేను ఎక్కువ రేన్ పడ్డది కదా, దానివల్ల వచ్చింది. అంటే ఏం లేవు, బాగుంది మీది కూడా. ఓకే, నిన్నటి నుంచి కాలేజ్ ఎక్స్ప్లోర్ చేస్తారు కదా, మీకు నచ్చిన ప్లేస్ ఏది? మాకు నేను వస్తే రిటర్న్ పంపించారు. ఎందుకట్లా? ఇక్కడ గేమ్స్ లేవని, ఉమెన్స్కి లేవని పంపించారు. మేము ఇవ్వాలనే వచ్చినాం. ఓకే, థ్యాంక్ యూ. ఇంకేమైనా చెప్పాలనుకుంటే ఏమి చెప్తారు? మాకు లంచ్ అరేంజ్ చేయండి. ఓకే, బాగుంది మొత్తం. అక్కడ పక్కన కూడా గేమ్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఆడిరా? ఏం ఆడలేదు, డైరెక్ట్ ఇక్కడికే వచ్చినాం మేము పొద్దున్నే. ఫస్ట్ మ్యాచ్ మాదే ఉండే, అందుకని వచ్చాం. కాలేజ్ రివ్యూ అడుగుతున్నాము. ఏ కాలేజ్ నుంచి వచ్చారు? లాయలా. ఓకే, ఏ గేమ్లో పార్టిసిపేట్ చేశారు? త్రోబాల్. విన్ అయ్యారా? విన్ అయ్యారా? అంటే ఇంకా ఫైనల్ మ్యాచ్ ఉంది. ఫైనల్ మ్యాచ్ ఉందా? ఓకే, మా కాలేజ్కి ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే ఏమి ఇవ్వాలనుకుంటారు? బాయ్స్ ఏమైనా డిస్టర్బ్ చేశారు? అంటే కొంచెం చిల్లరగా మాట్లాడారు, అది మాకు రూడ్గా మాట్లాడినారు కొంచెం, అది మాకు కొంచెం నచ్చలేదు. అది ఫైనల్ ఇయర్స్ మాట్లాడినారు. మీ కాలేజే. మళ్ళీ మీ సెకండ్ ఇయర్ ఒక ఆయన ఉండే త్రోబాల్ దగ్గర, ఆయన అంటే చాలా ఓకే, త్రోబాల్ దగ్గర ఉన్నారు. ఈజ్ ఓకే, ఆయన కామ్ చేస్తున్నారు అందరినీ. అది ఒక్కటి. వాళ్ళు ఇట్లా రెచ్చగొట్టినారు, రూడ్గా మాట్లాడుతుంటే సెకండ్ ఇయర్ ఆయన ఓకే కొంచెం కామ్ చేస్తున్నారు అంతే. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మా కాలేజ్ బెస్టా, మీ కాలేజ్ బెస్టా? మా కాలేజ్ బెస్ట్. దేంట్లో? అన్నిట్లో బెస్ట్. స్పోర్ట్స్ నిజంగా బెస్ట్ మా కాలేజ్. స్పోర్ట్స్ అంటే చూడడానికి ఎన్విరాన్మెంట్ స్ట్రక్చర్ అంతా బాగుంటుంది, కల్చరల్ అన్నిటికీ ఓకే, అన్నీ బాగుంటాయి. మీ కాలేజ్ త్రూలో గ్రౌండ్ వాజ్ వెరీ గుడ్ ఇన్ ఆ కాలేజ్. అంటే ఇది నిన్న వర్షం చేయబట్టి వర్షం ఉన్నా వాటర్ అవన్నీ ఉండదు. అదే వర్షం లేదు ఉండవు కదా. నిన్న నుంచి కాలేజ్లో తిరుగుతారు కదా, మీకు ఎక్కువ నచ్చిన ప్లేస్? మాకా ఇక్కడ ఈ ప్లేస్ ఉంది కదా, ఆ మ్యాగీ పాయింట్, నియర్ ద మ్యాగీ పాయింట్. ఫన్నీ గేమ్స్ పెట్టారు కదా, దాంట్లో ఏమైనా ఆడిరా? లేదు, ఆడలేదు, మాకు తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫన్నీ గేమ్స్. ఎక్స్ప్లోర్ చేయలేదు అయితే కాలేజ్. మీ కాలేజ్ నుంచి టోటల్ ఎన్ని టీమ్స్ వచ్చినాయి? 5-6. 5 టీమ్స్. అంటే ఏ గేమ్స్కి వచ్చింది? వాలీబాల్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, త్రోబాల్, కబడ్డీ. టోటల్ ఎన్ని గేమ్స్కి కొట్టుకొని వెళ్దాం అనుకుంటారు కప్పు? మేబీ వాలీబాల్, బాస్కెట్బాల్, త్రోబాల్. వై నాట్ 5? ఎందుకు 5 ఎందుకు కొట్టలేదు? అంటే మా కబడ్డీ అయిపోయింది, అందులో విన్ అవ్వలేదు. బాస్కెట్బాల్ కూడా గర్ల్స్ విన్ అవ్వలేదు, సో అట్లా. ఇంకేమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటారా? ఇంకేం లేదు. చిన్న డైలాగ్ ఇవ్వండి మా అట్లెమ్మ గురించి. షైనీ ఇస్తుంది చిన్నగా ఏదైనా ఒక డైలాగ్, స్వీట్ అండ్ క్యూట్. అట్లెమ్మ గురించి ఇప్పుడు ఫస్ట్ టైం మేము ఇప్పుడు సెకండ్ ఇయర్స్ వచ్చినాం కాలేజ్లో, ఫస్ట్ టైం చెప్తారు అట్లెమ్మ. దాంట్లో మీకేమైనా నచ్చితే ఒక చిన్న డైలాగ్ చెప్పండి. మా కాలేజ్ మా కాలేజ్ గురించి. మ్యాగీ మాత్రం వస్తుంది, ఇడ్లీ మాత్రం చెత్తగా ఉంది. ఆ క్యాంటీన్ ఎప్పుడు మేము వెళ్ళలేదు, మాకు తెలియదు. ఓకే, వెళ్ళినాం, మాకు ఆకలి అవుతుంది కదా, మార్నింగే ఇక్కడికి వచ్చేసినాం, సో వెళ్ళినాం మేము తినడానికి. ఒక చిన్న డైలాగ్ చెప్పండి, దాంట్లో నేను అడుగుతున్నాను. డైలాగ్ నాకు తెలియదు, నో డైలాగ్స్. ఆడెవరు కట్ చేసేసేయండి వీడియో ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. ఏ కాలేజ్ నుంచి వచ్చారు? కాలేజ్ హాస్పిటల్ నుంచి వచ్చాం, మెడికల్. ఎక్కడి నుంచి? ప్రత్యూష హాస్పిటల్ నుంచి వచ్చాం. అంటే ఎంతమందికి ఫస్ట్ ఎయిడ్ చేశారు? 6 మెంబర్కి చేసాం. మీది అంటే ఇంతకుముందు మీకు ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా అని? ఎక్స్పీరియన్స్ ఉంది. ఏఎన్ఎం సిస్టర్, నర్సింగ్ చేసాము. ఇప్పుడు పెద్దగా ఏమన్నా అయ్యింది, పేషెంట్కి బోన్ ఇరిగింది, లెగ్ ఏమన్నా ఫ్రాక్చర్ అయింది, అలాంటి ఏమన్నా ఉంటే ఎక్స్రేస్ చేయాలి. ఎక్స్రేస్ చేయడానికి మన దగ్గర అవైలబుల్ ఉండదు, కాబట్టి హాస్పిటల్కి షిఫ్ట్ చేసుకోవాలి. ఓకే, నార్మల్గా డ్రెస్సింగ్ చేయాలి, ఇంకా ఏమన్నా ఫస్ట్ ఎయిడ్ చేయాలి. పెయిన్ ఉందంటే టీటీ ఇంజెక్షన్ ఇవ్వడం, డైక్లో ఇవ్వడం, అలాంటివి చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏ కాలేజ్? శ్రీదత్త కాలేజ్.
ఏ గేమ్లో పార్టిసిపేట్ చేసి వాలీబాల్ బ్రో. విన్ అయ్యారా? విన్ అయినా బ్రో, రెండు మ్యాచ్లు విన్ నేను. ఫైనల్ ఎప్పుడు ఉంది? నెక్స్ట్ ఈ రోజే ఉంది బ్రో. నెక్స్ట్ మా కాలేజ్ గురించి ఏమైనా చెప్పండి. కాలేజ్ అయితే ఎంట్రీ గేట్ అయితే సూపర్ ఉంది బ్రో. నేను కాలేజ్ ఫస్ట్ టైం చూసినాకనే మస్తు కాలేజ్ అయితే వేరే ఉంది, టాప్లో ఉంది బ్రో కాలేజ్ అయితే నాకు తెలిసి. ప్లస్ ఇదైతే మాత్రం పార్కింగ్ ప్లేస్ కానీ క్యాంటీన్ కానీ అన్నీ మస్తు ఉన్నాయి బ్రో. అకార్డింగ్ టు నీ పాయింట్ ఆఫ్ వ్యూలో మా కాలేజ్ బెటరా మీ కాలేజ్ బెటరా? ఐ థింక్ గేమ్స్లో అయితే మా కాలేజ్ వస్తుంది బ్రో. ఒకవేళ వస్తే కనుక స్టడీలో అయితే మాత్రం మీ కాలేజ్ వస్తుంది బ్రో. మా కాలేజ్కి ఏమైనా సజెషన్ చేయాలనుకుంటే ఏమి చేయాలనుకుంటారు? సజెషన్ అయితే ఏం లేదు బ్రో, నథింగ్. థ్యాంక్ యూ.